అకార్డింగ్ ఆస్ట్రాలజీ షష్టగ్రహ కూటమి ఏర్పడింది అని అంటేనే ఆ షష్టగ్రహ కూటమిలో శని అడుగు పెట్టాడు కాబట్టి శని ఎప్పుడైతే కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టాడో తప్పకుండా దేశమునందు ప్రపంచమునందు యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది, శ్రీకారం చుట్టింది. దీని యొక్క పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. రాష్ట్రాలలో దేశాలలో కూడా ఈ యొక్క అల్లకల్లోలం మొదలవుతాయి. ఇప్పుడు చూసుకోండి, దీని ద్వారా మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎన్నో రకాలైనటువంటి రాజకీయ వ్యవస్థలలో కానివ్వండి, కుల మత వ్యవస్థలలో కానివ్వండి, అనేక రకములైనటువంటి ఇబ్బందులు నెలకొంటూ ఉంటాయి. టోటల్ గా గడ్డు కాలమే చూస్తాం. చాలా గడ్డు కాలం. ఎన్ని నెలల పాటు ఉంటుంది ఇలా? ఇది దాదాపుగా ఇంకా మనకు రాబోయేటటువంటి 3 నెలలలో మీకు ఇంకా పెద్ద న్యూస్ వినిపిస్తుందండి. అది నేను నోటితో చెప్పలేను. ఇంకా దీనికంటే పెద్ద న్యూస్ వినిపిస్తుంది. అంటే 2 దేశాల మధ్య ఏదైనా జరుగుతుందా, లేకపోతే ప్రముఖులు ఎవరైనా మరణించే అవకాశం ఉంది? 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఒక ప్రముఖ వ్యక్తి మరణించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంటే రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తులే, అంటే దగ్గరలో ఉన్నాయి సూచనలు. ఇప్పుడు నేను చెప్పడం కూడా కరెక్ట్ సమంజసమైనటువంటిది కాదు. ప్రశ్న వద్దండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే క్రిటిసైజ్ అవుతాయి. అధికారంలో ఉన్న వాళ్ళ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ, ఎలా? అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఒకటి ఉంది. అలాగే ఈ ఇరు దేశాల మధ్య జరిగేటటువంటి వాగ్వివాదాలు ఏవైతే ఉన్నాయో, యుద్ధ ప్రాతిపద్యాలు ఏవైతే ఉన్నాయో, దీని ద్వారా కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ముప్పు అండ్ గండము, దానితో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేను అవి చెప్పానండి. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రజలందరూ ఊహాగానాలు వేసేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ ఎలా ఉంటుంది అని అంటే కనుక జరిగే సూచనలు ఉన్నాయి అని మాత్రమే సెలవిస్తాము.